హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు నేను వామాకు పచ్చడి చేస్తున్నాను. అది ఏ విధంగా నేను మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ బౌల్లో ఆయిల్ వేసుకొని అందులో శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర ముందుగా వేయించుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయ్యాక మంచి స్మెల్ వస్తుందండి వేయించేటప్పుడు. ఇప్పుడు ఎండుమిర్చి, కారానికి తగినంత ఎండుమిర్చి చెక్ చేసుకోండి. ఎక్కువ కారం అయితే తినలేం. మళ్ళీ మీడియం ఫ్లేమ్ ఆర్ స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవన్నీ. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అందులో వేసుకోవాలి. ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు. ఆ చింతపండు, వెల్లుల్లి రెబ్బలు కూడా కాస్త వేగాక ప్లేట్లో వేసేసుకోవాలి, చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో కొద్దిగా ఆయిల్, వామాకు శుభ్రంగా కడిగి పెట్టుకున్న వామాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, ఈ విధంగా వేయించుకొని మూత పెట్టుకోవాలి ఒక 5 minutes. నిజంగా ఫ్రెండ్స్, లిజన్ టు మీ, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ వామాకులో. మనం ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న వామాకుని కూడా మిక్సీలో వేసేసి తగినంత సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్గా చేసేసుకోవాలి. తర్వాత అదే బౌల్లో కొంచెం నూనె పోసేసి తాలింపు దినుసులన్నీ, మీ ఇష్టం, తాలింపు దినుసులన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక నేను ఇక్కడ కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర కూడా చాలా గుడ్ ఫర్ హెల్త్ కదా, దట్స్ వై ఐఎమ్ యాడింగ్. కొత్తిమీర వేసేసి మంచిగా కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ వామాకు పచ్చడి పేస్ట్ అంతా అందులో వేసేసుకొని మంచిగా కలియబెట్టుకోవాలి. కలుపుకొని ఒక 2 minutes ఆర్ 3 minutes సిమ్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంతే. ఆనియన్స్తో విత్ నెయ్యి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రూలీ. ఓకే, బాయ్.